ఒక ఇంట్లో నుండి ఇంకో ఇంటికి మారటం ఎంత కష్టమో అది అద్దెకుండే వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది ఆ కష్టం విలువ. మీరిద్దరు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ అవసరమా అని అన్నారు కదా! కానీ ఎందుకు తీసుకున్నానో వివరంగా చెప్తాను. వీడియో చూస్తా ఉండండి, నెట్టేయబాకండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. బోర్ కొట్టదు. ఈ వీడియోలోకెళ్ళే ముందు హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై జోన్. అయితే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంత మోటివేషన్గా ఉంటుంది. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది. గంట మాత్రం గట్టిగా కొట్టండి, అస్సలు మిస్ అవ్వద్దు. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అసలు ఏం జరిగిందంటే మా మావయ్య గారికి సడన్గా క్యాన్సర్ అని తెలిసింది, అది కూడా 4th స్టేజ్లో. ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. అందరం చాలా బాధపడ్డాము. వెంటనే అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. అంత లేటుగా ఎందుకు తెలిసిందంటే నెల రోజుల నుంచి ఆయనకి జ్వరం వస్తుంటే ఎవరికి చెప్పలేదు. డోలో ట్యాబ్లెట్ వేసుకొని సైలెంట్గా పడుకుంటున్నారు. ఏందా అని ఆరా తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేస్తే 4th స్టేజ్లో క్యాన్సర్ బయటపడింది. ఏం చేయాలో అర్థం కాక వెంటనే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసాము. కీమోలు అయితే నడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు చాలా బాధపడతారు. ఆయన కష్టం చూసి మాకు కూడా చాలా బాధేసేది. అలా కీమోల వల్ల దేవుడి దయ వల్ల 2 సంవత్సరాలు ఎక్కువే బతికారు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత మావయ్య గారు అయితే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే మేము ముగ్గురం కొడుకులు కోడళ్ళమి మా అత్తయ్య గారికి. నేను మూడో కోడల్ని. మా అత్తయ్య గారిని మేము చూసుకోవాలంటే మేము చూసుకోవాలని కొడుకులు పోటీ పడ్డారు. ఆవిడైతే ముందు మా చెల్లెల దగ్గరికి వెళ్ళి ఉండి ఆ తర్వాత వస్తాను మీ దగ్గరికి అని చెప్పారు. ఇంతకు ముందున్న ఇంట్లో చాలా చిన్న ఇల్లు, 2 గదుల ఇల్లు. మా అత్తయ్య మావయ్య మా దగ్గరికి వచ్చినప్పుడు మావయ్య గారికి మంచం ఇచ్చేసి మా అత్తయ్య గారు మాతో పాటు కింద పడుకునేవారు. పొద్దున్నే లేచిన తర్వాత నడుము నొప్పి, మోకాలు నొప్పులు అని పైకి లేవలేకపోయి చాలా బాధపడతా ఉంటే ఆవిడ కష్టం చూసి నాకు చాలా బాధ అనిపించేది. అందుకని ఆవిడని మన దగ్గర తెచ్చి పెట్టుకొని చాలా హ్యాపీగా ఆమెకి ఎన్ని రోజులు ఇష్టమైతే అన్ని రోజులు మా దగ్గర ఉండాలని ఇంత పెద్ద ఇల్లు ఆవిడ కోసమే తీసుకున్నాము. కానీ ఇంట్లో అడుగు పెట్టకుండానే అత్తయ్య గారు వెళ్ళిపోయారు. అయితే అది ఇంకా బాధాకరం. మేమెంతో కుంగిపోయాము. కోవిడ్ టైంలో కొన్ని వేల కుటుంబాలు కుదేలైపోయినాయి. వాటిల్లో మా ఫ్యామిలీ కూడా ఒకటి. వాళ్ళతో గడిపిన క్షణాలు, ఆ జ్ఞాపకాలన్నీ మాకు మిగిలిపోయినాయే తప్ప మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము ఆ రోజుల్ని. ఎంత కుంగిపోయామంటే అంత కుంగిపోయాము. ఎంత హ్యాపీగా చూసుకోవాలనుకున్నాము, ఎవరి దగ్గరికి రాకుండానే అత్తయ్య వెళ్ళిపోయారు. అదైతే మాకు తీరని లోటు. ఆ కార్యక్రమాల్లో పడి అవన్నీ పూర్తయ్యేదాకా ఈ ఇల్లు అయితే అసలు పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు మొదలుపెట్టుకొని డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ ఏంటంటే ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు. ఈ వీడియో పెట్టడానికి నాకు ఇంతకాలం పట్టింది. అయితే ఈ వీడియోలో మా పెద్దలని గురించి మీతో షేర్ చేసుకోవాలని ఈ విషయాలన్నీ చెప్తున్నాను. వారు ఎక్కడున్నా వారి ఆశీర్వాదం మాకు ఉంటుందని మేము నమ్ముతున్నాము. అయితే ఆ జ్ఞాపకాలను అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇక వీడియో విషయానికి వస్తే నేను ఇల్లు ఎలా సర్దుకున్నాను, నా క్లీనింగు ఎలా చేసుకున్నాను అనేది మీకు బ్రీఫ్గా చూపించాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతకాలానికి 5 సంవత్సరాల తర్వాత అయితే ముగ్గురు కొడుకులు కోడళ్ళం కలిసి 2026 సంక్రాంతి పండుగ అయితే జరుపుకున్నాము. పెద్ద ఆడంబరంగా కాకపోయినా అత్తయ్య మావయ్య లేకుండా మొదటి సంక్రాంతి జరుపుకున్నాము. పర్వాలేదు, కొంచెం సంతోషంగానే వండుకొని తినేంత వరకే జరుపుకున్నాము. అందరం చాలా సంతోషపడ్డాం, అందరం ఒకసారికి కలిసాము అని. నా వీడియో ఎలా ఉంది, మీకు మోటివేషన్ ఇచ్చిందా లేదా, మీకు ఎంటర్టైన్ చేశానా లేదా అనేది ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి నాకు. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను పెట్టగలుగుతాను. ఈ వీడియో ఎంతవరకు చూసి నా మాటలు విన్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.